కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి గారు రాజకీయంగా స్పీడ్ పెంచినట్లే తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచే నియోజకవర్గాల్లో సంగారెడ్డి కూడా ఒకటని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తరచూ వివాదాల్లో ఉండేవారు జగ్గారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోక ముందుకు జగ్గారెడ్డి గారు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లమైన మాకు కాకుండా రేవంత్ రెడ్డి గారికి ఎలా పిసిసి ఇస్తారు, మాకే పిసిసి ఇవ్వాలి అంటూ జగ్గారెడ్డి తరచూ ప్రెస్ మీట్ పెడుతూ అనేవారు. పిసిసి పదవి కోసం కూడా జగ్గారెడ్డి గారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత హైకమాండ్ పిసిసి బాధ్యతలు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పడంతో జగ్గారెడ్డి గారు నాకు పిసిసి ఇవ్వాలి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అని అధిష్టానాన్ని కోరడంతో జగ్గారెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళు జగ్గారెడ్డి గారు సైలెంట్ గానే ఉన్నా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. అదే సందర్భంలో జగ్గారెడ్డి గారికి ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కాంగ్రెస్ పార్టీ తీసివేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళు నేను ఓన్లీ సంగారెడ్డి నియోజకవర్గానికి పరిమితం అయిపోతా, నేను ఎన్నికలు ముగిసే వరకు ఇలాంటి విమర్శలు ఎవరిపైన చేయను అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన కేవలం సంగారెడ్డికే పరిమితం అయిపోయి సంగారెడ్డి రాజకీయాల గురించే మాట్లాడారు జగ్గారెడ్డి గారు. అయితే తప్పకుండా జగ్గారెడ్డి గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారు అని అనుకున్నారు. కానీ జగ్గారెడ్డి గారు ఓడిపోక తప్పలేదు. ఇప్పటికీ జగ్గారెడ్డి గారు నమ్మలేకపోతున్నాడు తను ఎందుకు ఓడిపోయాను అని. మొదటి నుండి జగ్గారెడ్డి గారు మనసులో ఏది అనుకుంటే అదే బయటికి చెప్పేవాడు. లోపటొకటి బయటొకటి పెట్టుకొని నటించడం జగ్గారెడ్డి వల్ల కాదు. అందుకే తన మనసులో ఏమనిపించినా గాని అది తరువాత ఎన్ని సమస్యలు తెచ్చి పెడుతుందని ఆలోచించకుండా తను మనసులో ఏమనుకుంటే అది కక్కేవారు. కొన్నిసార్లు అదే సమస్యగా మారినా కానీ బహుశా అదే తనను ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా అభిమానులను సొంతం చేసుకోగలిగాడు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జగ్గారెడ్డి గారు కూడా రాజకీయంగా దూకుడు పెంచాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా కౌంటర్లు ఇస్తున్నాడు. నేను అసెంబ్లీ లేక బతికిపోయారు గాని లేకపోతే కేటీఆర్ హరీష్ రావు పని అసెంబ్లీలో చూసుకునేవాడిని అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు జగ్గారెడ్డి. ఇక ఇప్పటి నుండి మిమ్మల్ని వదిలేది లేదు, అసెంబ్లీలో మా వాళ్ళు చూసుకుంటారు, బయట నేను చూసుకుంటాను అంటూ బీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్ ఇవ్వకనే ఇచ్చారు జగ్గారెడ్డి గారు. ఇక నేరుగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ జగ్గారెడ్డి గారు స్ట్రాంగ్ కామెంట్లు చేశాడు. మొదటి నుండి జగ్గారెడ్డి గారికి హరీష్ రావుకి పడదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు రావట్లేదు, కావాలని కక్షగట్టారు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై జగ్గారెడ్డి చాలా సార్లు మండిపడ్డాడు. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జగ్గారెడ్డి గారు కలవడం జరిగింది. వాళ్ళిద్దరు దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల గురించి, అలాగే భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల గురించి, ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ గురించి జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి జగ్గారెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారిపోయింది. జగ్గారెడ్డి గారు ఇకపై నేను యాక్టివ్ గా ఉంటాను, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటాను, పార్టీ కోసమే పని చేస్తాను, నిత్యం పార్టీకి అందుబాటులో ఉంటానని జగ్గారెడ్డి గారు చెప్పిన విషయం మనకి తెలిసిందే. ఇక జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని కలవడం మాజీ మంత్రి హరీష్ రావుకి టెన్షన్ గా మారిందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.